నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా శివమన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీను అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 1, 2025 నుంచి వచ్చే కొత్త మార్పులు, కొత్త నిబంధనలు ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఏమైనా విషయాలు మీరు మరింత తెలుసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, సో ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక ముందుగా వచ్చేసరికి రైతులకు సంబంధించిన లోన్స్ గురించి అండి. ఓకేనా? వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వాలి, అలాగే పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఆర్బీఐ అనేది ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఈ యొక్క కొలెటరల్ ఫ్రీ అగ్రికల్చర్ లోన్స్ సంబంధించిన లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి. ఇంతకుముందు ఏంటంటే ఈ యొక్క ఫ్రీ లోన్స్ అనేవి మీరు ఎట్లాంటి షూరిటీలు, ఎట్లాంటి గ్యారంటీలు ఇవ్వకుండా ఫ్రీగా లోన్స్ అనేవి తెచ్చుకోవచ్చు అనమాట ఆర్బీఐ నుంచి. సో ఆ లోన్ అనేది ఇంతకుముందు 1.6గా ఉండేది అనమాట. 1,60,000 వరకు తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మీరు 2 లక్షల వరకు తెచ్చుకోవచ్చు అండి. ఈ లిమిట్ అనేది ఆర్బీఐ అయితే పెంచిందనమాట బ్యాంక్స్లోని. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? సో ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళు ఈ యొక్క కొలెటరల్ ఫ్రీ అగ్రికల్చర్ లోన్స్ అనేవి 2 లక్షల వరకు పెట్టుకోవచ్చు. 2 లక్షల వరకు వస్తుందన్నమాట. ఓకే? దీనికి మీరు ఎట్లాంటి షూరిటీ అయితే అవసరం లేదు. ఇది మనకి ఏంటంటే ఎఫెక్టివ్ డేట్ జనవరి 1, 2025 నుంచి ప్రతి బ్యాంకులోకి అయితే అమల్లోకి వస్తుంది. సో మీరు ఈ లోన్స్ అనేవి ఎట్లాంటి షూరిటీలు ఇవ్వకుండా తెచ్చుకోవచ్చు 2 లక్షల వరకు. ఓకేనా? సో ఆ తర్వాత మనకి ఆర్బీఐ నుంచి అండి. సో ఆర్బీఐ సంబంధించిన ఈ యొక్క ఎన్ఈఎఫ్టీ అలాగే ఆర్టీఎస్ సేవలు ఏవైతే ఉన్నాయో సో వీటిలో ఒక మార్పు అయితే తీసుకొచ్చిందన్నమాట. ఇంతకుముందు మనం ఎవరికైనా అమౌంట్ వేయాలంటే కనుక ఓకేనండి, సో వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి రిఫ్లెక్ట్ అవ్వనమాట. ఓకేనా? వాళ్ళ పేరు కానీ ఉండే అకౌంట్ నెంబర్ ఇట్లాంటివన్నీ రిఫ్లెక్ట్ అవ్వు. అది ఎప్పుడంటే మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసాం అనుకోండి, సో యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా మనకి ఏంటంటే ఎదుటి వారి వ్యక్తి అంటే వాళ్ళ సంబంధించిన పేరు కానీ ఉండి వాళ్ళ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అనేవి కనిపించే అవకాశం ఉంది. సో పలానా వ్యక్తి ఇతనే అని చెప్పేసి మనం అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం. ఓకేనా? అది సేఫ్గా ఉండేది, ఖచ్చితంగా ఉండేది. బట్ ఆర్టీజీఎస్ అలాగే నెఫ్ట్లో అలా ఉండదు. బట్ ఇది మనకి త్వరలో ఏంటంటే వీళ్ళు ఆర్టీజీఎస్ అలాగే ఎన్ఈఎఫ్టీ నెఫ్ట్ ద్వారా కనుక ఎవరైతే ఫండ్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటారో ఆ సమయాల్లో ఎవరికైతే మీరు అమౌంట్ వేద్దాం అనుకుంటారో వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. వాళ్ళ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే వాళ్ళ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేయగానే వాళ్ళ పేరు తదితర వివరాలన్నీ కూడా షో చేస్తాయంట. సో అట్లా వచ్చేలా ఒక కొత్త ఫెసిలిటీ అనేది మనకి వీళ్ళు ఏప్రిల్ 1, 2025 లోపు ఈ ఫెసిలిటీని తీసుకురావాలి అని చెప్పేసి కసరత్తు చేస్తారండి. 2025 నుంచి మనకి ఈ యొక్క కొత్త విధానం అయితే అమల్లోకి అయితే రాబోతుంది. ఇది నిజంగా బ్యాంకు ఖాతాదారులందరికీ గుడ్ న్యూస్ అండి. సో ఎవరికైతే మీరు నెఫ్ట్ ద్వారా అలాగే ఆర్టీజీఎస్ ద్వారా అమౌంట్ వేద్దాం అనుకుంటారో వాళ్ళ పేర్లు తదితర వివరాలన్నీ కూడా మీకు కనబడతాయి. సో ఖచ్చితంగా వాళ్ళకి మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అండ్ మీకు భయం లేకుండా. సో మనకి కొత్త ఫెసిలిటీ అనేది తీసుకొస్తుంది అనమాట. దీని ద్వారా ఫ్రాడ్స్ అనేవి జరగవు. ఇది ఒక మంచి విషయం అని చెప్పేసి అనుకోవాలి. అలాగే ఆ తర్వాత మనకి ఆర్బీఐ నుంచి అండి. సో ఆర్బీఐ అంటే ఇంతకుముందే మనకి ఈ యొక్క డోర్మెంట్ అకౌంట్స్ అలాగే ఇనాపరేటివ్ అకౌంట్స్ అండ్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని కొన్ని అకౌంట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి. సో వీటిని క్లోజ్ చేసేద్దాము అన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం అయితే తీసుకుంది. బట్ ఇది మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి 2025 జనవరి నుంచి వచ్చే అవకాశం అయితే ఉన్నట్లయితే చెప్తున్నారన్నమాట. ఓకేనా? సో ఎవరి అకౌంట్స్ అయితే డోర్మెంట్గా ఉన్నాయో ఇనాపరేటివ్గా ఉన్నాయో అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయరో చాలా కాలం నుంచి అట్లాంటి అకౌంట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయే అవకాశం అయితే ఉంది. ముందుగా మీరు మేల్కొనండి. ఓకేనా? సో ఒకవేళ ఎట్లాంటి వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంకు బ్రాంచ్ని అయితే కాంటాక్ట్ అయ్యి వాళ్ళ అకౌంట్స్ అనేవి ఆపరేటివ్లోకి తెచ్చుకోండి. ఓకేనా? లేకుంటే ఇనాపరేటివ్లోకి అయిపోయే అవకాశం అయితే ఉంది. కేవైసీ డీటెయిల్స్ సబ్మిట్ చేసి మీరు మీ యొక్క అకౌంట్ని యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఏంటంటే ఏపీ ఎడ్యుకేషన్ సంబంధించిందండి. అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు ఉన్నారో సో అట్లాంటి వాళ్ళకి సంక్రాంతి సెలవులు అనేవి మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రకటించిందండి. ఓకేనా? సో జనవరి 10 నుంచి జనవరి 19 వరకు అంటే 10 రోజులు అనేవి సో ఈ యొక్క సంక్రాంతి సెలవులుగా ప్రకటించినట్లు మనకి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే చెప్తున్నారు. ఓకేనా? సో సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకి ఆధార్ అండి. సో ఆధార్లో
సో చాలామందికి ఇంతకుముందు ఎప్పటి నుంచో నేను చెప్తూ వస్తున్నాను అనమాట ఈ యొక్క డాక్యుమెంట్ అప్డేట్ గురించి. ఓకేనా, సో ప్రీవియస్లో 10 సంవత్సరాల క్రితం ఎవరికైతే ఆధార్ జనరేట్ అయిందో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా ఏంటంటే డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోవాలి ప్రతి 10 సంవత్సరాలకి. లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళ సంబంధించిన ఆధార్ అనేది ఇనాక్టివ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో అది కూడా త్వరలోనే తీసుకొచ్చేస్తారు, ఎందుకంటే డేట్స్ అనేవి పొడిగిస్తూ తీసుకెళ్తున్నారు. బట్ ఎప్పుడు బాంబు పేస్తారో చెప్పలేము. ఓకేనా, సో ప్రస్తుతానికైతే మీరు డాక్యుమెంట్ అప్డేషన్ అనేది ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలంటే కనుక డేట్ అనేది మనకి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి 14/6/2025 వరకు అయితే మనకి వీళ్ళైతే టైం అయితే ఇచ్చారన్నమాట. ఓకేనా, ఈ లోపు మీరు 14/6/2025 లోపు మీరు మీ యొక్క ఆధార్కి డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ రెండు కూడా సో మీరు అప్డేట్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా, సో ఫ్యూచర్లో బాంబు పేలకుండా ఉండాలంటే సో మీరు ఇవన్నీ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మనకి ఈపీఎఫ్ గురించి అండి. సో చాలామంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈపీఎఫ్ ఖాతాదారులు, సో వాళ్ళు హైయర్ పెన్షన్ కోసం అని చెప్పేసి జాయింట్ ఆప్షన్ ఇచ్చుకున్నారు కదా. అయితే వీళ్ళకి సంబంధించిన వేజ్ డీటెయిల్స్ అనేవి ఇప్పటివరకు ఎంప్లాయర్స్ ఈపీఎఫ్కి అప్లోడ్ చేయలేదు, వాళ్ళకి సబ్మిట్ చేయలేదు వ్యాలిడేషన్ చేయడానికి. బట్ ఏంటంటే సో దీనికి సంబంధించిన డేట్ అనేది పొడిగిస్తూ ఈపీఎఫ్ ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకుంది, మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. ఓకేనా, సో దీన్ని 31 జనవరి 2025 వరకు టైం అయితే ఇచ్చారన్నమాట. సో ప్రతి ఒక్క ఎంప్లాయర్ మేర్కొని సో మీ సంబంధించిన పెన్షన్దారుల యొక్క వేజ్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయండి. ఓకేనా, సో వీళ్ళకి జనవరి 2025 ఓకేనా 31 జనవరి 2025 వరకు టైం అయితే ఇచ్చారు. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అండ్ ఆ తర్వాత ఇంకోటి ఈపీఎఫ్ గురించి అండి, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, ఈఎల్ఐ స్కీమ్ గురించి మీకు చెప్పానండి, ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ గురించి. సో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జాయిన్ అవుతున్న వాళ్ళు, కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అనేది ఇన్సెంటివ్ కింద వాళ్ళకి సమ్ అమౌంట్ అనేది సో 3 విధాలుగా అంటే స్కీమ్ ఏ, బి, సి కింద మీకు ఇంత ముందు చెప్పారండి. సో దాని ప్రకారం ఏంటంటే వీళ్ళకి ఇన్సెంటివ్ కింద డీబీటీ ద్వారా అమౌంట్ త్రూ చేస్తారు. ఎట్లా అమౌంట్ త్రూ చేయాలి, వాళ్ళ అకౌంట్లో పడాలంటే కనుక యూఎన్ యాక్టివ్ కావాలి, అలాగే ఆధార్కి బ్యాంక్ సీడ్ అవ్వాలి. సో అట్లాంటి అకౌంట్స్లోనే అమౌంట్ అయితే పడుతుంది. అయితే ఇవన్నీ ఈ ప్రక్రియ చేయడానికి యూఎన్ యాక్టివ్ చేసుకోవడానికి అలాగే బ్యాంక్ అకౌంట్ ఆధార్తో సీడ్ చేయడానికి సో వీళ్ళకి 15/1/2025 జనవరి 15/2025 వరకు అయితే టైం ఇచ్చారు. సో ఈలోపు మీరు తప్పనిసరిగా యాక్టివ్ చేసుకోండి, యాక్టివ్ చేయని వాళ్ళు. ఓకేనా, లేకపోతే మీకు డీపీటీ ద్వారా కేంద్రం ఇచ్చే అమౌంట్ అయితే మీకు రాదు. ఓకే, అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈపీఎఫ్ గురించి అండి. సో ఈపీఎఫ్ ఏటీఎం గురించి 3.0లో భాగంగా సో చాలామంది నన్ను అడిగారు. సో దీని గురించి మీకు క్లారిటీ కూడా ఇచ్చాను. మనకేంటంటే ఎంప్లాయ్మెంట్ అంటే మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన మినిస్ట్రీస్ కూడా మనకి ఒక విషయం అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, సో త్వరలోనే ఈపీఎఫ్ ఖాతాదారులకి ఏటీఎం కార్డు అయితే రాబోతుంది. సో అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది అయితే సో చూడాలి మరి. ఓకేనా, బట్ జనవరి 1వ తారీఖు నుంచి అంటే 2025 జనవరి నుంచి ఇది వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అయితే మనకి లేబర్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది. సో చూద్దాము, సో ఎప్పుడు వస్తుంది ఏంటి, ఎట్లా అప్లై చేయాలి, ఎలా వస్తుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా నేను చెప్తాను. సో మన ఛానల్ అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటికీ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఫ్యూచర్లో మీరు ఏటీఎం ద్వారా ఈ యొక్క ఈపీఎఫ్ సంబంధించిన ఏటీఎం కార్డు ద్వారా మీరు ఈ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా, ఇక మీకు బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉండవు, ఓన్లీ ఈపీఎఫ్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ మాత్రమే, ఏటీఎం కార్డు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇవన్నీ మనకి జనవరి 1వ తారీఖు నుంచి వచ్చే కొత్త నిబంధనలు, మారబోయే కొత్త రూల్స్ అనేవి. ఓకేనా, సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ సంవత్సరం 2024కి ఇది లాస్ట్ వీడియో. సో 2025 తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ని చేయడానికి అయితే నేను అవకాశం ఉంటుంది. సో మీ సపోర్ట్ కావాలి. సో మీరు లైక్ చేయండి, అలాగే ఇట్లాంటి వీడియోస్ అందరూ షేర్ చేయండి. ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఓకేనా, సో ఇదండి వాళ్ళ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.